జై భీమ్, జై జాంబవ. నా పేరు నరసింహ ఉప్పుల, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు ఓనమాలు నేర్పి దళితులంటే అస్పృశ్యులు అంటరాని వారు కారని, దళితులంటే ఆది హిందువులని నైజాం రజాకార్ల పాలనలోనే దళితుల ఆత్మగౌరవానికై వారి యొక్క సమాజంతో ఈక్వల్గా ఉండాలని ఒక ఏమంటారు సహజమైన పద్ధతులు, అంటే సమాజానికి ఎటువంటి విఘాతం కలగకుండా తమ హక్కుల సాధనకై ఆత్మగౌరవానికై పోరాడిన మహనీయుడు, మహోన్నతుడు భాగ్యరెడ్డి వర్మ గారు. మరి పుట్టుక దళితం కావచ్చు, కానీ అతని జీవితం అంతా కూడా ఒక ఏమంటారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరినీ కలవేస్తే ఒక మనిషి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా భాగ్యరెడ్డి వర్మ గారు జీవించి చూపించారు. మరి 1910లోనే 26 పాఠశాలలు స్థాపించి ఆది హిందూ లీగల్ అనే ఒక సొసైటీని ఏర్పాటు చేసి 2600 మంది అన్ని కులాల వారికి, ముఖ్యంగా దళితులకు, దళిత మహిళలకు పాఠశాలను ఏర్పాటు చేసి దళితులందరినీ కూడా ఒక మహోన్నతులుగా తీర్చిదిద్దడంలో ఆది హిందూ భవన్ దానికి కారకుడైన భాగ్యరెడ్డి వర్మ గారు ఎంతో ముందు నిలిచారు. మరి నిజంగా ఆ రోజులలో నిజాం రజాకార్ల పాలన అంటే దళితుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలోనే మరి అంత చేసిన భాగ్యరెడ్డి వర్మ గారిని ఈరోజు భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా వాక్ స్వాతంత్రం పొంది, లేకపోతే అనేక రకాలమైన హక్కులు పొంది ఏం చేస్తున్నారండి? మేమే దళితులమని, మేమే మరో అంబేద్కర్లమని, మేము ఐపీఎస్లమని, ఐఏఎస్లమని చెప్పుకుంటూ సమాజంలో లేనిపోని విషబీజాలు నాటుతూ అమాయక దళితులను న్యూట్రలైజ్ చేస్తూ ఈ సమాజానికి దూరంగా జరిపే ప్రక్రియ చేస్తున్నారు. సోదరులారా, భాగ్యరెడ్డి వర్మకు పూలదండ వేసి దండం పెట్టని నా దళిత కొడుకైనా సరే, దళిత కుసంస్కారైనా సరే, ఖబర్దార్ బిడ్డ, నిజమైన చరిత్రకారులను అధ్యయనం చేయండి, నిజమైన దళిత ఉద్యమకాలను అధ్యయనం చేయండి. ఇలా భాగ్యరెడ్డి వర్మ అయితే ఏంది, జగ్జీవన్ రామ్ గారు అయితే ఏంది, అంబేద్కర్ గారు అయితే ఏంది, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సహజమైన ప్రక్రియ ద్వారా సమాజానికి విఘాతం కలగకుండా తమ హక్కులకు, సమాజ నిర్మాణకు పాటుపడిన వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మారతారని ఆశిస్తున్నాం. లేనిపోని అభూత కల్పన చేసి దళిత సమాజం నుంచి దూరం చేసే ప్రక్రియ చేస్తే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఊరుకోదు. మరొక్క మాట చెప్తున్నాం, దళితులంటే ఆది హిందువులే, దళితులంటే ఈ సమాజం నుంచి వేరు చేయబడిన వారు కాదు. మనం హిస్టారికల్గా తీసుకున్నా, అంబేద్కర్ గారి రచనల ద్వారా తీసుకున్నప్పటికీ కూడా, లేదా ఏ నిజమైన దళిత మేధావి రచనల ద్వారా తీసుకున్నా కూడా మనమందరూ కూడా హిందువులమే. కాకపోతే కొన్ని గ్రామాలలో ఇంకా ఆలయ ప్రవేశాలు లేక ఇంకా అంటరానితనము, అస్పృశ్యత ఉంది. ఆ సమానత్వం కోసం పోరాడదాం, కానీ సమాజానికి విఘాతం కలిగించే పనులను కూడా చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మరొకసారి ఎవడైతే మేము ఐఏఎస్లం, ఐపీఎస్లం, మరో అంబేద్కర్ అని చెప్పుకుంటారో వాళ్ళకి హెచ్చరిక పంపిస్తుంది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. నిజమైన దళిత ఉద్యమాలకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సహకరిస్తుంది. మీ ఆటలు కట్టిపెట్టండి. ఎవరో ఏదో నెట్వర్క్ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, ఆ నెట్వర్క్తో కనెక్టివిటీ బంద్ చేసి దళితుల యొక్క ఆచార వ్యవహారాలు, దళితుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, దళితుల యొక్క ఆత్మగౌరవ పోరాటంలో ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై భీమ్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.